పుల్లారావు గారు ఆపోజిషన్ చేసే ప్రయత్నం చేస్తుంది కదా కాంట్రవర్సీ. ఇప్పుడు ఆపోజిషన్ ఒక దశలో జగదీప్ ధన్కర్ మీద మేము ఏమంటారు అవిశ్వాస తీర్మానం కూడా పెడతామన్నారు. ఇప్పుడేమో ఈ విధంగా మాట్లాడుతారు. ఇప్పుడు అది పాలిటిక్స్ లో నిమిషాలకి స్నేహాలు వచ్చేస్తాయి. మనం అది పాలిటిక్స్ నెక్స్ట్ స్ట్రేంజ్ బెడ్ ఫెలోస్ అన్నారు. ఎవరెవరు కలుస్తారు మనం ఎవరు చెప్పలేం. కలుస్తా అది పాలిటిక్స్. అది మనం తప్పు పడితే కష్టం. మేనేజ్ చేసేవాళ్ళు మేనేజ్ చేయాలి. గిరిధర్ గారు చెప్పింది చాలా బాగున్నది. నేను ఒకటే అనుకుంటున్నా, గవర్నమెంట్ కూడా చాలా కేర్ఫుల్ గా డీల్ చేయవలసింది. ఇబ్బంది ఉంటే ఇలాగ ఎగ్జిట్ అవటం, ఈ మధ్యరాత్రి ఎగ్జిట్ అవటం నాకు బాగోలేదు. నెంబర్ 2, తర్వాత ఫ్యూచర్ లో కూడా ఇది కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ కి ఇలా తీసేయచ్చు. అది ఇంకో పొలిటికల్ పార్టీస్ కూడా వచ్చాక తీసేస్తారు కదా, ఇంకో మెజారిటీ పార్టీ వస్తే ఉన్న వాళ్ళు తీసేస్తారు కదా. సో అది అంత మంచి ప్రెసిడెంట్ కాదు అని నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మన దేశంలో ఒక పార్టీ ఎలక్ట్ చేస్తారు ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతిని. వాళ్ళ పార్టీ అధికారంలో లేకపోయినా కంటిన్యూ చేస్తారు చాలా హుందాగా. ఇప్పుడు ఈ ఆలోచన ఫ్యూచర్ లో వస్తాయి. ఇప్పుడు మనకు వ్యతిరేకంగా ఉన్నారు, లోక్సభ రాజ్యసభలో మనకు మెజారిటీ ఉన్న తీసేయి చేస్తారు. సో ఆ బ్యాడ్ ప్రెసిడెంట్స్ ఉండకూడదు. ఈ విషయమైన కాదు నేను ఫీల్ అవుతున్నాను. వారు చెప్పింది అందరు చెప్పింది నేను ఇంకా ఎక్కువ కూడా చెప్తాను. ఆయన పదవి తీసుకున్నప్పుడు ఒక పద్ధతిలో ఉండాలని తెలుసు కదా. ధన్కర్ గారికి లేకపోతే నేను చేయలేనండి ఈ పదవి, నేను ఇలాగా చెప్పేవలసిందాను. ఆ రోజు చాలా ఒబీడియంట్ గా ఉండి చక్కగా పదవి తీసుకున్నాక లైన్ దాను. ఆ పక్కన చెప్తూ ఇంకో పక్కన ఏంటంటే గవర్నమెంట్ కూడా చాలా కొంచెం నేను అనుకుంటున్నా సెన్సిటివ్ గా హ్యాండిల్ చేయవలసింది. తప్పులు నేను చేసినా మీరు చేసినా ఆయన చేయకుండా అయినా నెంబర్ 2 ఈవేళ ఇది మర్చిపోతారు కానీ ఇది ఒక ఇష్యూగా అవుతుంది. ఏం అవ్వదు కొన్ని రోజుల వరకు. ఇది ఆయన ఇప్పుడు వచ్చే ప్రశ్న, ఆయన మాట్లాడకుండా కూర్చుంటాడా? ఆ సత్పాల్ మల్లిక గవర్నర్ లాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడంటే ఈయన మాట్లాడాల. ఈయన కొంచెం సీరియస్ మనిషి, మాట్లాడు, సైలెంట్ తో ఉంటాడు. ఎందుకంటే ఇలాంటి పదవుల్లో కూడా సైలెన్స్ బ్రేక్ చేస్తే దేశానికి మంచిది కాదు కదా. మన కాన్స్టిట్యూషన్ మంచిది కాదు. పదవులు పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళలాగా ఉండాలి. సో అది హోప్ చేద్దాం. నేను ఒక ఇంట్రెస్ట్ గా చెప్పాలంటే ఐ ఫైండ్ బ్యాడ్ కెమిస్ట్రీ అన్నాను ముందర. అలా అయిపోయింది. అయితే ఎవరు చెప్తారు ఇలా సంబంధించి అలా 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 కలిసి. అంటే పుల్లారావు గారు ఇప్పుడు నెల రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది కదా, మరి ఎన్నికల ప్రాసెస్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అది బాగా అసలు కాన్స్టిట్యూషన్ లో టైం లిమిట్ లేదు. వైస్ ప్రెసిడెంట్ రీజనబుల్ టైం అన్నారు. ప్రెసిడెంట్ 6 నెలలు ఉన్నది అనుకుంటున్నా. సో అది పెట్టేశారు. 2 months చెప్పారు. 2 months అనుకున్నాను. కాదు అది దేర్ ఇస్ నో లిమిట్ అనుకున్నాను నేను. మేబీ ఐఎమ్ రాంగ్. రీజనబుల్ టైం అని ఉండేది. అందువల్ల ఇప్పుడు ఆల్రెడీ ఏరేసుకుని ఉంటారు. చాలా మంది లైన్ అప్ అయిపోయారు. అది రాజకీయంలో వ్యాక్యూమ్ ఉండదు కదా. పదవి ఖాళీ వచ్చిందా వస్తుందా అని చూస్తే తప్పలేదు. అది పవర్, నేచర్ ఆఫ్ పవర్. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ గారికి కొంతమందికి తగదా వచ్చిందంటే అది నేచర్ ఆఫ్ పవర్. అది మనం మార్చడానికి కష్టం అనుకుంటామా? సో అందువల్ల లెట్ us హోప్. గవర్నమెంట్ కూడా అది ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చాలా టర్స్ మెసేజ్ ఇచ్చేది. నీవు చాలా అదృష్టవంతుడి, నీకు మంచి పదవులు వచ్చినాయి, వైస్ ప్రెసిడెంట్ గా దేశానికి సేవ చేసేవన్నారు. నీ ఆరోగ్యం చూసుకోండి అన్నారు. చాలా అంటే అప్సెట్ అయిపోయి ఉంటాడు ఈయన మీద. ఈయన తప్పుకున్నా. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. నన్ను తీసుకొచ్చి మీరు కూర్చోబెడితే నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవి నేను ఒప్పుకోకూడదు ముందులా, లేకపోతే ఆ పద్ధతి పాటించాలి. అక్కడ ఆయన ఫెయిలియర్ ఉన్నది. బట్ ఇంకా బాగా హ్యాండిల్ చేస్తే బాగున్నది కదా. కొద్దిగా ట్యాక్ట్ఫుల్ గా చేస్తే ఉన్నదా విధానం. పెద్ద తేడాలు ఏమున్నాయి, ఆయన బుద్ధగించాలా, మెల్లిగా తప్పించాలా, ఏం చేయాలి అది కొద్దిగా ఆలోచిస్తే బాగుండేమో. లేకపోతే ఇంకా లోతుగా ఏం జరిగిందో ఇంకా మన అందరికి పూర్తిగా తెలియదు కదా. సో లెట్ us వెయిట్. ఒక హ్యాపీ ఇన్సిడెంట్ కాదు. గిరిధర్ గారు చెప్పినట్టుగా చాలా అన్హ్యాపీ ఇన్సిడెంట్. వీళ్ళు తప్పు వాళ్ళు తప్పు అనుకుంటే మనం తప్పుల మీద పోతాం కాబట్టి వదిలేస్తున్నా. అన్హ్యాపీ అవ్వకుండా ఉంటే ఇంకా బాగుంది. థ్యాంక్ యూ పుల్లారావు గారు, మామిడి గిరిధర్ గారు. సో మొత్తాన్ని స్పందన ఉపరాష్ట్రపతి